8x + 15 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ ఆల్ఫా కామా బీటా అనేవి దానికి రూట్స్ అని ఇచ్చారు. అయితే 1/α + 1/β వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/α + 1/βని సింప్లిఫై చేద్దాం. 1/α + 1/βని సింప్లిఫై చేస్తే మనకి ఎలా వస్తుంది? ఆల్ఫా బీటా అనేది ఎల్సిఎం అవుతుంది. ఆల్ఫా అనేది ఆల్ఫా బీటాలో ఆల్ఫా టైమ్స్ పోద్ది. ఇంకా ఎంత ఉంది? బీటా. బీటా ఇంటూ 1 అంటే బీటా ప్లస్ బీటా అనేది ఆల్ఫా బీటాలో బీటా టైమ్స్ పోద్ది. ఇంకెంత ఉంది? ఆల్ఫా. ఆల్ఫా అనేది 1లో ఆల్ఫా టైమ్స్ పోతుంది. ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసా? ఆల్ఫా బీటా వాల్యూ తెలుసా? తెలీదు. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా కామా ఆల్ఫా బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x² - 8x + 15 = 0. ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c = 0 అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా అనేవి దీనికి రూట్స్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటాకి ఏ ఫార్ములా వస్తుంది? -b/a కామా ఆల్ఫా బీటాకి ఏ ఫార్ములా వస్తుంది? c/a. సో దీన్ని బేస్ చేసుకుని దీనికి మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే బి ప్లేస్లో మనకి ఎంత ఉంది? -8 అంటే -8/a అంటే వాల్యూ ఎంత? ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 -8 అంటే 8/1 అంటే వాల్యూ ఎంత? 8 కామా ఆల్ఫా బీటా అంటే ఎంత? c/a. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే c ప్లేస్లో 15 వస్తుంది, ఏ ప్లేస్లో 1 వస్తుంది. 15/1 అంటే 15. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్కి ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా బీటా వచ్చింది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? 8 బై ఆల్ఫా బీటా అంటే ఎంత? 15. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత వచ్చింది? 8/15. ఇది మన ఆన్సర్.